మహాభారతం 12 తల్లి మాటను మన్నించిన అర్జునుడు. పాంచాల దేశంలో జరిగిన స్వయంవరంలో వీరుడిగా నిలిచి ద్రౌపదిని గెలుచుకున్న అర్జునుడు ఆమెను వెంటబెట్టుకుని ఏకచక్రపురంలోని తమ నివాసానికి తీసుకొస్తాడు. ఆ సమయంలో కుంతీదేవి ఏదో పనిలో ఉంటుంది. గుమ్మం దగ్గరే నిలిచిన అర్జునుడు భిక్ష తీసుకొచ్చినట్టు తల్లితో చెబుతాడు. ఏది తీసుకొచ్చినా అన్నదమ్ములంతా సమానంగా పంచుకోండి అంటూ కుంతీదేవి బయటికి వస్తుంది. అర్జునుడి సరసన పెళ్లికూతురుగా ఉన్న ద్రౌపదిని చూసి నివ్వెరపోతుంది. తను వినకూడని మాట అన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా ఆమె మాట ప్రకారమే జరుగుతుందని చెబుతాడు అర్జునుడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. తను తొందరపడి అనేసిన మాటను గురించి, అర్జునుడు తీసుకున్న నిర్ణయం గురించి కృష్ణుడితో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది కుంతీదేవి. ఈ విషయాన్ని గురించి బాధపడొద్దని, ద్రౌపది కారణ జన్మురాలని కృష్ణుడు చెబుతాడు. ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతుందంటూ ఆమెను ఊరడిస్తాడు. దాంతో కుంతీదేవికి మనసు కుదుటపడుతుంది. ద్రౌపదిని ఆమె ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆత్మీయంగా లోపలికి తీసుకొస్తుంది. ఒక తల్లిలా ఆమెను ఆదరిస్తుంది. ఇదిలా ఉంటే పాండవులు బ్రతికే ఉన్నారనే విషయం ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది. ఆ విషయం ఆయనతో పాటు భీష్ముడికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. భీష్ముడి సూచన మేరకు రాజ్యంలో పాండవులకు చెందవలసిన భాగాన్ని పంచాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే వెళ్లి పాండవులను తీసుకురమ్మని విదురుడిని పంపిస్తాడు. తమ ఆశ్రమానికి వచ్చిన విదురుడికి పాండవులు ప్రేమతో ఆహ్వానం పలుకుతారు. పాండవుల యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్న విదురుడు తను వచ్చిన పనిని గురించి చెబుతాడు. ధర్మపరుడైన విదురుడి మాట కాదనలేక పాండవులు తమ తల్లితో కలిసి హస్తినాపురానికి చేరుకుంటారు. భీష్మాదులు వాళ్లకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతారు. ఖాండవ ప్రస్థం రాజధానిగా అర్ధరాజ్యాన్ని పరిపాలించుకుంటూ హాయిగా ఉండమని వాళ్లతో ధృతరాష్ట్రుడు చెబుతాడు. అందుకు వాళ్లు సంతోషంగా తమ సమ్మతిని తెలియజేస్తారు. అయితే తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం దుర్యోధనుడికి తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తుంది. అతని ఆంతర్యాన్ని గ్రహించిన కృష్ణుడు జాగ్రత్తగా ఉండమని పాండవులను హెచ్చరిస్తాడు.